ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, నీ కృపాసింహాసనమును నీ పాదపీఠం మీద సమీపించుచున్నాం. అల్పులమైన మమ్మను అంగీకరించి దేని వలన నరులకు నీవు అనుగ్రహించిన మేలును మేము పొందగలము. దాని కొరకు మమ్మను జ్ఞాపకము చేసుకొని హీన బుద్ధి కలిగి మంటి ఇండ్లలో నివసించుచున్న మేము నీవు అనుగ్రహింపబో మహిమగల దేహమునకు అర్హత పొందినట్లుగా నాయన మమ్మల్ని సిద్ధపరచుకున్నట్టుకు మాకు బలము దయచేయమని, నీ ఉపదేశము చేత మమ్మలను పోషించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. సిలువమానుపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. సిలువమానుపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం. అది నేను చదువుతాను, చూడండి. అంటే మీరు ఎక్కడి నుంచి చూస్తారంటే 4, 6 అని వేసిందా, ఆ 6 నుండి 7 మధ్యలో చూడండి.
మనము, ఆఖరిలో ఉంటుంది, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇది ఇప్పుడు మనం చదివిన భాగం చాలా చిన్నదే కానీ దీని కడుపులో చాలా అర్థం ఉంది. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్న. ఇందులో చిన్న చిన్న దాన్ని ఏమంటామంటే మలుపులు లాంటివి ఉన్నాయి. దీన్ని మనం ఇలా చదువుకుందాం. జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన మనలను ఏర్పరచుకొనెను. ఆఖరి ముక్కలోని ఒకసారి మీరు చూడండి. జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన మనలను ఏర్పరచుకొనెను. అది ప్రధానమైన భాగం. దాన్ని మనం జాగ్రత్తగా చదివితే ఆయన మనలను ఏర్పరచుకొనెను అనేది వాస్తవమైన పదం. దేవుడు మనలను ఏర్పరచుకొనెను, దానిని తెలియచేయడానికే ఆ భాగమంతా రాయబడి ఉంది. ఆయన మనలను ఏర్పరచుకొనెను ఎప్పుడు అంటే ఈ ప్రపంచానికి పునాది వేయబడక మునుపే, అంటే అసలు ఏమీ లేనప్పుడే ఇప్పుడున్న మనలను ఆనాడే ఆయన, అంటే దేవుని గురించిన జ్ఞానము, అంతేకాకుండా దేవుని యొక్క సంకల్పము, ఇది చాలా పెద్ద విషయమే. కానీ జాగ్రత్తగా వంట పట్టించుకుంటే దేవునిలో మనలను చాలా బలవంతుల్ని చేస్తుంది ఈ మాట. ఆయన మనలను ఏర్పరచుకొనెను అంటే మనము లేము కానీ ఆయన ఏర్పాటు చేసుకోవడం అంటే, మనం ఏదన్నా పెళ్లి చేయాలనుకుంటే ఎవరికైనా ఏం చేయాలి? ఏర్పాట్లు చేసుకోవాలి. ఏంటేంటి? పెళ్లి చేసే స్థలము, పెళ్లి చేయడానికి పెళ్లి కూతురో పెళ్లి కొడుకో, దానికి కావలసిన భోజనం ఏర్పాట్లు ఎవరు చేయాలి, ఎంతమందికి చేయాలి, పెళ్లి కార్డులు ఏం కొట్టించాలి, ఇదంతా ఉంది కదా. ఇవన్నీ ఇంతకు ముందు లేవు, మనకి అవసరం లేదు. పెళ్ళి అనేది నిర్ణయం అయ్యేటప్పటికల్లా ఏర్పాటు చేసుకోవాలి. పెళ్ళి అనేది అనుకోక ముందు నుంచే పెళ్లి కూతురు తండ్రి ఏం చేయాలి? ఆడపిల్ల పుట్టిన వెంటనే ఏం చేస్తారు? అదేదో పోస్ట్ ఆఫీస్లో ఏదో ఉందో పథకం, ఏంటిది? ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, సుకన్య. ముందు వెంటనే ఈ పిల్ల పుట్టిన వెంటనే ఏర్పాట్లు. మరి మనుషులమైన మనమే ఇలాగా చేస్తుంటాం. దేవుడు ఈనాడు ఉన్న మనలను అసలు ఈ ప్రపంచం అనేది ఏది సృష్టింపబడక పునాది వేయబడక మునిపే మనలను ఈరోజు కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడని ఇప్పుడు మనం చదివిన భాగంలో ఉంది. అంతేనా? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనలను ఏర్పరచుకొనెను. ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే అక్కడ రాసి ఉంది, ప్రేమ చేత. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే జవాబు ఏముంది అందులో అంటే మనం చదివిన భాగంలో ఉన్న మాట ఏంటి? ప్రేమ చేత. అక్కడ రాసి ఉంది ఏంటంటే జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన మనలను ఏర్పరచుకొనెను. మనలను ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు అంటే క్రీస్తులో. అంటే ఈ వివరం తర్వాత చెప్పుకుందాం. అంటే ముందు మనం ఈ పూసలన్నీ ఒక లెక్కల్లో పెట్టుకుంటే ఎలాగ ఏర్పరిచారు అంటే క్రీస్తులో ఏర్పాటు చేశాడు. ఎందుకు చేశాడు అంటే ప్రేమతో చేశాడు. ఎప్పుడు చేశాడు అంటే ఈ ప్రపంచానికి పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేశాడు. ఎందుకు అంటే
ఏమనంది? తన ఎదుట తాను ఏర్పాటు చేసుకున్న వారిని క్రీస్తులో ప్రేమ చేత పరిశుద్ధులుగాను నిర్దోషులనుగా చేయడానికి. అందరూ హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఆ వాక్యం ఒకసారి చదువుదామా? మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి. ఈ 19వ ఇది 19 రోజు ఫిబ్రవరి నెల 2023 సంవత్సరంలో ఇక్కడ ఉన్న మనము ఈ జగత్తుకు పునాది వేయబడక మునుపే దేవుని ప్రేమ చేత క్రీస్తునందు ఏర్పరచబడిన వారము. ఒప్పుకుంటారా? ఇది మన ఊహకు అందదు. మనకి ఈ భూమి మీద మనం ఉన్నాం గనక మన కాలము 120 సంవత్సరాలు. అవునా? భూమి మీద బ్రతుకుతున్న ఒక మనుషునికి జీవిత కాలము, అది బైబిల్లో ఉంది. మోషేతో దేవుడు చెప్తాడు అప్పుడు అంతకుముందు వందల సంవత్సరాలు బ్రతికారు వాళ్ళందరూ. 900, 800 బ్రతికారు. దేవుడు ఏం చేశాడంటే మనిషి జీవిత కాలాన్ని 120 సంవత్సరాలకి నిర్ణయించాడు. ఈనాడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన శరీరానికి ఈ భూమి మీద బ్రతికి ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసిన మ్యాక్సిమం జీవితకాలం 120 సంవత్సరాలు. అంతకన్నా భూమి మీద మనిషి తన జీవితకాలాన్ని కొంచెం అవతలకి తీసుకెళ్ళడానికి వీడికి సాధ్యం కాదు. భూమి మీద మన కాలము 120 సంవత్సరాలు. ఇప్పుడున్న మనం ఏం చేయాలంటే దీర్ఘాయుష్యులమని అనిపించుకుందాం అంటే 120 ఏళ్ళు నేను బతుకుతాను అనుకుంటే ఇప్పుడు బతికిన సంవత్సరాలు తీసుకోవాలా? 60 ఉన్నవాళ్ళు ఇంకా ఎన్నాళ్ళు? 60 ఏంటి 120 అయితే కాలం. అయితే మానవుని జీవితం భూమి మీద ఇంత నిర్ణయింపబడిన కొద్ది కాలమే, కొద్ది సంవత్సరాలే. అయితే మరణము అవతల లేదా ఇప్పుడు మనం చనిపోయే శరీరము లోపల ఉన్న మన ఆత్మ జీవిత కాలము నిరంతరం. కాలానికి అవధి లేదు. అవధి అంటే అవతల అంచు లేదు, దానికి అడ్డు లేదు. అది కలకాలం అంటాం, దానికి కాలం లేదు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభువు చెప్పిన నియమం ఏంటంటే పరిమిత కాలము కలిగిన నరుడు కొలతకు అందని కాలములో జీవించడం నెమ్మది కలిగి ఎలా అనేదే ఈ బైబిల్ యొక్క సారాంశం. పరిమిత జీవితము కలిగిన నరుడు పరిమితి లేని జీవిత కాలములో నెమ్మది కలిగి బ్రతకడం ఎలా అంటే ఇదిగో ఎలా అని ఈ ధర్మశాస్త్రం మనకు చెప్తుంది. ఆత్మకు కాల పరిమితి లేదు గనక అది శరీరాన్ని విడిచిన తరువాత దాని స్థాయిని బట్టి దాని స్థలం ఉంటుంది. ఎల్లకాలము అనేది ఎక్కడ కొనసాగిస్తుంది అంటే నెమ్మది లేకుండా ఒకచోట, నెమ్మది కలిగి ఒకచోట, ఏదో ఒక చోట్లో ఈ ఆత్మ తన కాలాన్ని గడపడం ఉండదు, కాలాన్ని అనుభవించడమే. అది కాలం అవతల ఇంకే ఆగదు గనక. ఇప్పుడు దేవుడు నరులకి ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు దేవుడున్న స్థలం ఎలాంటిది అంటే దేవుడు మరణము లేనివాడు, అంటే నిత్యుడు, ఎల్లకాలము జీవించి ఉండేవాడు. అంటే ఆయన దగ్గర ఏమి లేదు, కాలం లేదు. మనం ఆత్మగా గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆత్మతో ఆరాధించాలి. ఆ ఆరాధించేవాడు సత్యము అనే దానితో జత చేసి ఆరాధించాలి. సత్యము అనేది కాలాతీతమైనది, అంటే కాలానికి అందనిది సత్యం, ఎల్లకాలము ఉండేది అని మనం చాలాసార్లు చెప్తున్నాం. ఇప్పుడు మన ప్రయాణం ఏంటి అంటే
మన శరీరంతో ఉన్నప్పుడే ఆత్మను మనం ఏం చేస్తున్నాము, కాలము లేని చోట్లోనున్న దేవుని దగ్గరికి. దేవుని గురించి స్తుతి చెల్లించేవాడు పెద్దలు ఏం చెప్పారు, ఆయన ఎలాంటి వాడు, సమీపింపరాని తేజస్సులో అమరుని తత్వము, అమరత్వము, మరణము రుచి చూడని వాని గుణము. తత్వము అంటే గుణం, గుర్తుపెట్టుకోండి. అమరత్వము కలిగి ఉన్నాడు, అమరుని తత్వము, అమరుని గుణము కలిగి ఉన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథములో లేఖనాలని అభ్యసించిన వాడు ఆ అమరుని తత్వాన్ని తనలో కలిగి ఉంటాడు. అర్థమవుతుందా? అమరత్వం ఎక్కడుంది అంటే ఆయన నోటి మాటలో ఉంది. ఆ నోటి మాట ఏంటంటే యోహాను రాసిన దాంట్లో, యోహాను పత్రికలో రాసింది మనందరికీ తెలుసు. ఆది అందు దేవుడు ఎప్పుడున్నాడు, అనాదిలోనే ఉన్నాడు. అనాది అంటే ఆదికి ముందు కాలము. అనాది కాలములోనున్న దేవునికి మొట్టమొదట ఆది ప్రారంభం చేసి కాలాన్ని ప్రారంభించినప్పుడు, కాలము లేనివాడు కాలము అనేదాన్ని ప్రారంభించినప్పుడు ఆయన వాక్యం ఉంది. ఆ వాక్యము ఆది యందు దేవుడు బయటికి తీసిన వాక్యము దేవుని యొద్దనే ఉంది, కానీ అది దేవుడై ఉంది. ఉందా వాక్యం? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని ఉంది. కనుక ఆ మాటే దేవుడు, అది దేవుని దగ్గరే ఉంది అంటే దేవుడే. మనం వీటన్నిటినీ అంటే దేవుడు దానిని అలాగ విభజించాడు, కానీ నిజానికి అదంతా దేవుడే. కనుక ఆ దేవుడు, ఆయన మరణము లేని కాలము అంటే ఏ తత్వము? నిత్య ఏ తత్వము? ఇప్పుడు మనం చెప్పుకున్నాం అమరత్వము, మరణము లేని తత్వము. మరణము లేని తత్వం ఎక్కడుంది అంటే ఆయన మాటలో ఉంది. ఆయన మాట మనకు ఆజ్ఞ, తప్పనిసరిగా అనుసరించవలసినది ఆజ్ఞ. ఆ మాటలో ఉన్నటువంటిదే జీవము. జీవము అంటే అమరత్వము, మరణము లేని గుణం. ఈ ఆజ్ఞలను యథాతథంగా కట్టడలతో కలిపి అనుసరించిన వాడెవడో వాడు ఏ తత్వాన్ని సంపాదించుకుంటాడు? మరణించే శరీరములో ఉండే మరణము రుచి చూడని తత్వాన్ని ఆత్మలో సమకూర్చుకుంటాడు. మరణము శరీరాన్ని విడదీసినప్పుడు ఈ అమరత్వము కలిగినది ఇంకెక్కడ ఉండగలదు? ఈ విశ్వములో ఎక్కడ ఉండగలదు? దీనికున్న తత్వమును బట్టి, దీనికున్న స్వభావమును బట్టి ఎక్కడ ఉంటుంది ఇది? ఈ స్వభావము ఎక్కడుందో అక్కడికి పోతుంది. యేసుప్రభు అది చెప్పాడు, నేను ఎలా వెళ్తున్నానో మళ్ళీ అలా వస్తాను, అలాగే మిమ్మల్ని నేను ఎక్కడుంటానో అక్కడికి ఈ పదాలన్నీ దానికి మనకు బలాన్ని అందిస్తాయి. కనుక దేవుని వాక్యము అమరత్వము కలిగినది. ఎందుకంటే అది అమరత్వము కలిగిన వానిది, అది అమరత్వము కలిగిన వాని దగ్గర నుండి ఇక్కడికి వచ్చింది. కనుక అది మనకు అమరత్వాన్ని ఇస్తుంది. కాలానికి మరణించే మనము కాలము లేని నిత్యత్వములో ప్రవేశించడానికి ప్రధాన కారణం ఏంటిది? ఈ ఆజ్ఞ. ఈ ఆజ్ఞలు అనుసరించిన వానికి కలిగేది పరిశుద్ధత. అది మనం ఇప్పుడు వాక్యంలోకి వస్తాం. అక్కడ ఏమని చదివాం మనం ఇప్పుడు? మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును అయి ఉండవలెనని అంతే. అన్నీ చెప్పేసుకున్నాం, మిగిలింది మనం. అలాగ మనం ఆయన ఎదుట ఉండాలి. అందుకోసమే దేవుడు ఇదంతా చేశాడు కదా. అయితే ఇప్పుడు పరిశుద్ధత అంటే ఏంటి? నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మనకు తెలిసిన కాన్వెంట్లు ఉన్నాయి, చాలా కాన్వెంట్లు ఉన్నాయి కదా, చాలా కాన్వెంట్లు ఉన్నాయి. కాన్వెంట్లలో
దానికి ఒక యూనిఫామ్ ఉంటుంది. యూనిఫామ్ చూసిన మట్టునే మనం ఏం చేయొచ్చు, ఆ పిల్లని చూసి వాడు ఏ కాన్వెంట్లో చదువుతున్నా చెప్పేయచ్చు. ఎలా చెప్పగలిగేవు అని అంటే వాడు వేసుకున్న యూనిఫామ్ని బట్టి. మరి పరిశుద్ధి అంటే మనకు తెలుసు, మనం చదువుకున్న దేవుని ఆజ్ఞను దాని కట్టడలతో మేళవించి దాన్ని అనుసరించినప్పుడు మనకు నీతి కలుగుతుంది, మనకు పరిశుద్ధత కలుగుతుంది. పరిశుద్ధత అనే దానికి మీకు మరొక పార్శ్వాన్ని మనం ఈ లేఖనంలో చూడొచ్చు. యూనిఫామ్ యొక్క స్థితిని బట్టి వాడు ఏ పాఠశాలకు చెందినవాడో మనం చెప్పచ్చు. అయితే ఆ యూనిఫామ్లో వ్యత్యాసం వస్తే వాడు ఎవరివాడో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఒక కాన్వెంట్ ప్యాంట్ వేసుకుని ఇంకో కాన్వెంట్ షర్ట్ వేసుకుని ఇంకో కాన్వెంట్ టై తగిలించుకున్నాడు అనుకుంటాడు. వాళ్ళ నాన్న చెప్పగలడా ఈడెక్కడ చదువుతున్నాడో? చెప్పలేదు. అయితే మనకు ఉండవలసిన పరిశుద్ధత యొక్క యూనిఫామ్ ఏంటి అసలు? నేను పరిశుద్ధుడిని ఎవడని చూసినా దేవదూత చూసాడు అనుకోండి, ఈమె పరిశుద్ధురాలు వీడు పరిశుద్ధుడు అని చెప్పగలగాలి. దేన్ని బట్టి అంటే ఎఫెసీయుల్లోనే చూడండి 5వ అధ్యాయంలో 5:3 చదవండి. అందరూ చదవండి. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరే, జాగ్రత్తగా చదవండి, కంఠస్థపెట్టడానికి కాదు ఇది, వీటి పేరైనను, వేటి పేరు చెప్పండి, ఏ పేర్లు? జారత్వము, ఏ విధమైన అపవిత్రత, లోభత్వము అనే వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే ఈ క్యారెక్టర్ మన దగ్గర ఉంటే, ఈ గుణం మన దగ్గర ఉంటే పరిశుద్ధుల యొక్క యూనిఫామ్ మన దగ్గర ఉన్నట్టే లెక్క. అవునా కదా? ఉందా? వాటి పేరే, వాటిని ఆచరించడం కాదు, అనుసరించడం కాదు. పేరెత్తకూడదంటే అర్థం ఏంటి? అసలు అది ఎక్కడా మనలో నాది ఇష్టమే పుట్టించకూడదు, సరిగదా? దాని పేరు కూడా మనం ఎత్తకూడదు. పరిశుద్ధుడు అనేవాడికి ఉండవలసిన ఒక ఐడెంటిఫికేషన్ ఇది. అంటే పరిశుద్ధులు అనేవారు దేవుని చేత స్థాపించబడితే వాడు వేసుకున్న షర్ట్ ఇది, వాడు యూనిఫామ్ ఇది. అందుకే అక్కడ రాసి ఉంది. మన కొలసీల్లో కూడా ఉంది ఈ మాట. ఆ తర్వాత ఫిలిప్పీల తర్వాత ఉంటుంది చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 12వ వాక్యం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులను అయిన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇప్పుడు చూడండి, జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ఎవరి లక్షణాలు? ఇవి పరిశుద్ధుల యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు మన దగ్గర ఉంటే మనము పరిశుద్ధులు. అంటే ఎక్కడి వారము? కాలము, కొలత కందని కాలమునకు అర్హత పొందిన వారం. దేవుడు ఎవరు నిలబెట్టుకుంటున్నాడు? ముందు మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని మనల్ని ఏర్పాటు చేసుకున్న దేనికోసమంటే ఆ 2 లక్షణాలు మన దగ్గర ఉండాలని. ఆ 2 లక్షణాలతోటే ఆయన ఎదుట మనము నిలబడగలము అని అన్నీ అందులో ఉన్నాయి. ఇప్పుడు మనకు ఎఫెసీయులకు రాసినప్పుడు పౌలు ఈ విషయాన్ని చెప్పాడు, పరిశుద్ధుడంటే ఎవడో. కొలసీలకు రాసినప్పుడు కూడా పౌలు పరిశుద్ధుడంటే ఎవడో చెప్పాడు.
ఇలాగ పరిశుద్ధ గ్రంథంలో అక్కడక్కడ పరిశుద్ధుల యొక్క లక్షణాలు రాసి ఉన్నాయి. ఆసక్తి కలిగిన వాడు, దేవుని ఎదుట నిలబడదాం అనుకున్నవాడు ఆ లక్షణాలన్నీ సమకూర్చుకొని ఒక దగ్గర రాసుకోవాలి. నాకు ఉన్న దీన్ని బట్టి నేను ఆ 2 వాక్యాలు నేను మీ ముందు ఉంచాను. అవి పరిశుద్ధులకు తగిలి ఉండవలసినటువంటి లక్షణాలు. అంటే దేవుని ఎదుట నిలబడాలి అంటే, ఆ కాలేజీలో చదవాలి అంటే ఈ యూనిఫామ్ వాడికి ఉండాలి. దేవుని ఎదుట నిలబడాలి అనుకున్న వాడికి ఈ యూనిఫామ్ ఉండాలి. అయితే దీనికి తోడు ఇంకో 2వ లక్షణం ఒకటి ఉంది. ఏంటది? నిర్దోషులమును. నిర్దోషులు అంటే దోషము లేనివారు. ఏంటి దోషం అంటే, ఈ యూనిఫామ్లో టై కలర్ మారిందనుకోండి, జేబులో పెన్ను రంగు కూడా నిర్ణయించాడు అనుకుంటాడు, పెన్ను మారిందనుకోండి, చూసిన వెంటనే అంతా బాగానే ఉంది కానీ ఇదిగో ఈ భాగము లేదా ఈ కాలర్ టిప్పు కలరు లేదా ఎక్కడైనా షర్ట్ చిరిగిపోవడం, ఏదైనా పరిశుద్ధతలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక భాగంలో ఒక ఎర్రర్ ఉంటే అది దోషము. దోషము అనేది చాలా అల్పమైనది అని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. యెహోవా నామమును ప్రకటించినప్పుడు ఏమనుంది? దోషమును, పాపమును, అపరాధమును క్షమించును, కానీ దోషులను ఎంత మాత్రమును నిర్దోషిగా ఎంచడు. అంటే ఈ పరిశుద్ధత అనే యూనిఫామ్ నీ దగ్గర ఉంది అనుకున్నప్పుడు దాని మీద ఎక్కడైనా ఒక చిన్న మచ్చ కానీ, దానికి ఉండకూడని ఒక ముడత కానీ, ఏదైనా మాలిన్యం కానీ ఎక్కడైనా ఉంటే దోషి. అంత ఖచ్చితంగా ఉంటుంది పరలోక ప్రమాణం. ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నానంటే, నేను సిద్ధపడవలసిన వారు అంత జాగ్రత్తగా సిద్ధపడాలి. పరిశుద్ధత అంటేనే అధికమైన శుద్ధి అని అర్థం. అది అధికమైన శుద్ధి, పరిశుద్ధి, బాగా అశుద్ధి చేయబడడం అంటే అపవిత్రత లేదా అపరిశుద్ధత అంటజాలని రీతిగా శుద్ధి. అంటే పరిశుద్ధపరచబడిన వాడు అపవిత్రతను చూసి పారిపోతుంటాడు, అపవిత్రతను చూసి ఏదైనా వదిలేసుకుంటాడు. ఎందుకంటే పరిశుద్ధత డ్యామేజ్ అవ్వకూడదని. దానికి ఏ భయము, బెంగ, నష్టము దేన్ని లక్ష్య పెట్టాడు. మనకు పెద్ద ఉదాహరణ యోసేపు. మరి మహానుభావుడు యాకోబు ఎలాగ పెంచాడో ఆ చిన్నవాడిని. కానీ యోసేపు బట్టలు అన్నీ అది పట్టేసుకుంది. అది అంటే ఆ రోజు డ్రెస్సింగ్ అలాంటిది. అన్ని బట్టలు పట్టేసుకుంటే పోతీఫర్ భార్య అక్కడ మనసులో వచ్చి ఉంటుంది, నేను ఇప్పుడు పారిపోతే నష్టాలు, బట్టలు లేకుండా రోడ్డు మీదకి వెళ్తే రాళ్ళు తీసుకొని కొట్టేస్తారు, పోనీ ఒదిగిపోయి ఉండిపోదామా భయపడిపోయి అంటే పరిశుద్ధత భంగపడిపోద్ది. దీన్ని వ్యతిరేకిస్తే నష్టాలు, లోబడితే నష్టాలే. ఏం చేయాలి అంటే ఏదైతే అవని అని వాడు రోడ్డుకి పారిపోయాడు. పోతీఫర్ పరువు పోయింది, ఆడ భార్య పరువు పోయింది, రాజు దగ్గర వాడు ఎంతో అయిపోయాడు. వీడికి అన్ని కష్టాలు వచ్చాయి. ఇవన్నీ భరిస్తున్నప్పుడు దేవుడు అతన్ని చూస్తూనే, లేఖనంలో ఉన్నమాట, దేవుడు ఆ కాలంలో అతనికి ఇవ్వవలసిన ఆశీర్వాదము ఐగుప్తు రాజు తరువాత రాజు వంటి పదవికి అతన్ని కూర్చోబెట్టడానికి ముందు ఎంత పరీక్షింపబడ్డాడో అంత పరీక్షింపబడ్డాడు. పరిశుద్ధత అంటే అది.
అందుకే అక్కడ అంత ఖచ్చితంగా ఎఫెసీయులకు రాసినప్పుడు దేవుడు పౌలు చేత రాయించాడు ఆ మాట. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును, పరిశుద్ధతలో ఎక్కడ దోషం ఉండకూడదు. అంటే అర్థమవడానికి నేను యూనిఫామ్ అన్నాను కానీ బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ కరెక్ట్ ఎగ్జాంపుల్. కానీ అవగాహనకు మాత్రం అది సూటబులే, అంతే. అన్నీ వేసుకుని షూ వేసుకున్నప్పుడు ఆడికి మూతి దగ్గర ఎంత నెపోలియన్ లాగా ఇంత జోడుకు మొక్కూడిపోయింది అనుకోండి. నెపోలియన్ బయోగ్రఫీలో ఉంటుంది, నెపోలియన్కి ముందు బొట్టనీళ్ళు బయటకు వచ్చి ఉంటుంది అట ఆడి షూకి ఎప్పుడును, అంతంత పాత బూట్లు వాడేవాడట. అలాగే ఏదో ఊడిపోయింది అనుకోండి, దోషం. ఆ యూనిఫామ్లో ఎక్కడ ఏ వ్యత్యాసం ఉండకూడదు. ఎంత ఇస్త్రీ ఉండాలో అంత, గంజి ఎంత ఉండాలో అంత ఉండాలి, టై ఎంత ఉండాలో అంత ఉండాలి, ఎంత అన్నీ కరెక్ట్గా ఉండాలి. అందులో ఏదైనా లోపం వస్తే అది దోషము కింద. ఓకే, ఇప్పుడు ఆ వాక్యం మనం చదువుదాం. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాం. అది ఈ దోషము అనేది ఏంటి అంటే, పోలీసుడు ఒక బండి డ్రైవర్ని పట్టుకున్నాడు అనుకోండి. డ్రైవర్ని పట్టుకున్నాడు, ఏం తప్పు చేశాడు? డ్రైవింగ్ రాదా? వచ్చు. ఏది లైసెన్స్ ఉందా? లైసెన్స్ ఉంది. ఎందుకు మరి అలా చేసావంటే, ఎడం పక్క నుంచి ఓవర్టేక్ చేసాడని. వాడికి డ్రైవింగ్ వచ్చు, అన్నీ అధికార పత్రం వాడి దగ్గర, లైసెన్స్ ఉంది. కానీ వాడి డ్రైవింగ్లో ఏముంది? దోషం ఉంది. లేదు, కుడిపక్కకి వెళ్తూ సిగ్నల్ ఇవ్వలేదు, దోషము. డ్రైవింగ్ రాదని కాదు, పరిశుద్ధత లేదని కాదు, కానీ దానికి దోషం ఉంది. ఆ దోషం ఉంటే దేవుడు ఈ పరిశుద్ధతను అంగీకరించడు. హల్లెలూయా. మీ అందరికీ బోధపడిందనే నేను భావిస్తున్నాను. కనుక ఇందుకోసమే దేవుడు ఈ ప్రేమ చేత, అంటే మనం ఇంకా పుట్టి ఏమీ అవ్వకముందే మనం ఆయన ఎదుట నిలువబెట్టడం కోసం ఆ ప్రేమ చేత మనలను అలాగ నిలువబెట్టడానికి ఏంటి బలం, మాకేం శక్తి ఉందంటే ఆయన కుమారుడైన క్రీస్తును తీసుకొని వచ్చి ఆయనలో, ఆయన వలన కలిగిన, ఆయన ఎందైన బలము, ఆయన రక్తము చేత శుద్ధి చేసి ఆత్మచేత మరలా అపవిత్రపడకుండా జాగ్రత్తనిచ్చి సంరక్షించి, ఇవన్నీ ఆ క్రీస్తులో ప్రేమ చేత ఏర్పాటు మనల్ని చేసుకున్నా. ఇంత దేవుడు చేసి ఆ ఆశ మన మీద పెట్టుకున్నాడు. మనము పరిశుద్ధులమును నిర్దోషులమునై అక్కడ ఉండాలి. అందుకే ఎప్పుడూ కూడా అల్పమైనవి, పౌలు చెప్తాడు, సులభమైన చిక్కులులో పెట్టడం. అంటే ఒకరి మీద ఒకరికి అసూయ, నాకన్నా ఎదుటివాడు తక్కువవాడు అనేటువంటి ఆలోచన. మీకు తెలుసా, నేను ఇక్కడ వాక్యం చెప్పడానికి వచ్చే ప్రతిసారి నన్ను అంచనా వేసుకుంటే మీ అందరికన్నా నాకన్నా మంచి లక్షణాలు మీ దగ్గర నాకు కనబడుతుంటాయి. అవి నేను చేయలేనే, అవి నేను చేయలేకపోతున్నానే. ఎప్పుడైనా మనము ఎదుటివానికన్నా బలవంతుడను గొప్పవాణ్ణి అనుకున్నామా, మనం చెడిపోతాం. అసూయ, ద్వేషము, అల్పంగా చూడడం, ఉపయోగించుకుందాం అనుకోవడం, వీడితోటి ఈ మొహం మీద ఇంత ప్రేమగా మాట్లాడామంటే మనకి పని చేసి పెట్టేస్తారు అని మనసులో ఊహించుకుని, రా బాగున్నావా, చాలా రోజులు అయింది వచ్చి, అలాగే ఎవరైనా ఆడాలు వచ్చినట్టుగా బాగున్నావమ్మా, దా నీ చేతితో చిన్న కాఫీ చేసి పెట్టు, ఇలాంటి లౌక్యం, దాన్ని ఏమంటామంటే ముఖస్థుతి అని, అలాగా పొగడడం, ఇవన్నీ మనలను సులువుగా చిక్కుల్లో పడేసేది. మన పరిశుద్ధతకు ఏంటవి? దోషములు.
మీరు దేవుని ఆజ్ఞలు పాటిస్తుంటారు, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు, కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలలో దోషం చేస్తుంటారు. ఒకడు లేకుండా వాడి మీద తేలిగ్గా మాట్లాడడం, వ్యర్థుడా, ఈ పదాలు మనం మర్చిపోకూడదు. ఆడు పనికిమాలినండి అంటే ఏమన్నట్టు నువ్వు? ఈ మనము సంపాదించుకున్న యేసు రక్తము వలన శుద్ధి చేయబడిన మన జీవితపు పరిశుద్ధతకు ఇవి అన్నీ ఏం చేస్తుంటాయి? దోషాన్ని ఆపాదిస్తూ ఉంటాయి. కనుక ఈ లక్షణాలు కలిగి ఇవి పెద్దగా పట్టించుకోకుండా మన జీవితం భూమి మీద పూర్తి అయిపోతాయి. అదే బ్రతుకుని తీసుకొని పోయిన ఆత్మ పరిశుద్ధుడే, కానీ దోషి, ఎంత మాత్రమనో దేవుడి చేత అంగీకరింపబడని ఆత్మ, అంగీకరించడానికి అవకాశం లేని ఆత్మ. ఆ రోజున దేవుడు సింహములాగా కూర్చుంటాడు, కానీ ఇప్పుడులాగా జాలిపడడు. తీర్పు తీర్చినప్పుడు నీవు నిర్మలముగా అగుపడదేవు. నిర్మలం అనడానికి ఏం తెలియదు, ఇంకంతే. తీర్పు తీర్చినప్పుడు ఏమీ ఆయన మొహంలోని జాలి ఉండదు, కోపం ఉండదు, ప్రేమ ఉండదు, ఓర్పు, ఇంకేముండదు. ఆయన నిర్మలుడు. ఆ శాసనము, ఆ ఆజ్ఞే తీర్పు తీరుస్తుంది, ఆ మాటే తీర్పు తీరుస్తుంది. దానికదే నా మట్టుకు నేనే తీర్పు తీర్చుకుని నాకే తెలిసిపోతుంది. యూనిఫామ్ అంతా బాగానే వేసుకున్నాను, కానీ ఏ చిరుగు నేను పట్టించుకోలేదు, లేకపోతే ఈ గుండి ఊడిపోయిందో నాకు తెలియలేదు, దీని మీద నేను దృష్టి పెట్టలేకపోయాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏ విరుగుడే లేదు, అంతా చేసి ఆ ఒక్క మొక్కే. నేను చదివినప్పుడు నాకు అనిపించింది, పరిశుద్ధత ఒక్కటే ఉంచితే బాగుండు. ఈ దోషము అంటే, అసలు దోషం అంటే ఏంటో తెలుసుకోవడానికి నేను చాలా తిరగేసుకోవాల్సి వచ్చింది, వెతుక్కోవాల్సి వచ్చింది, అడగవలసి వచ్చింది. ఏంటి దోషం అంటే? దోషము అనడమే కానీ దోషం అంటే ఏంటి అంటే ఇది కారణం. కనుక చిన్న చిన్న విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉందాం. అయితే ఇది మనకు కష్టమైందైతే, మనకు సాధ్యము కానిదైతే దేవుడు అసలు దీనిని సంకల్పించాడు. సంకల్పిస్తాడా? సంకల్పించడు. ఇది మనకు సాధ్యమే, కానీ ఏముండాలి? మన మనసులో దేవుని విధి ఉండాలి, ధర్మశాస్త్రము మన హృదయములో ఉండాలి, దానితో నిత్యము మనము పోల్చుకుంటూ ఉండాలి. ఇది జీవితం రెండు భాగాలు. ఎప్పుడో చెప్పాను, మీరు కష్టపడండి, పని చేసుకోండి, ఉద్యోగం చేసుకోండి, సంపాదించుకోండి, తినండి, అది వేరే విషయం. అవన్నీ చేస్తూనే ఆత్మ కోసము ఈ జాగ్రత్తలు. ఇది కేవలము బుద్ధి సంబంధమైనదే, కానీ దీనికి యాతన పడవలసిన, శరీరంతో కష్టపడి ఎక్సర్సైజ్ చేయాలి ఏమన్నా అన్ని జనుల్లో ఉంటాయి. దేవుడు కాని వారిని ఆరాధించే వారికి ఉంటాయి. ఒళ్ళు విరుపులు, సూర్య నమస్కారాలు, ఆసనాలు, శాసనాలు, దండాలు, మఠాలు, తపస్సులు, జపము, ఒంటికాలు జపము, తలకిందులు జపం, ఇవన్నీ దైవ విరుద్ధమైన దేవతా భక్తిలో ఉండే అంశాలు. మన దగ్గర ఉన్నది ఆత్మను జాగ్రత్త చేసుకుంటే, మనస్సుకు ఈ లక్షణాలు నేర్పుకుంటే, మానసికమైనటువంటి పరిశ్రమ మనం పడగలిగితే ఈ దేవుని యొక్క తత్వమును మనము సంపాదించుకుంటాం. ఆ తత్వంతోనే దేవుని ఎదుట మనము నిలవబడగలుగుతాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవును, మహోన్నతుడవును, నిత్య నివాసియునైన పరలోకమందున్న మా తండ్రి, నాయన, నీవు మా ఎడల దయ చూపుచున్నావు. మేము ఎందుకు కొనగారి వానమైనను, ఎందుకో కనికరము చూపి మాకు నీ మాటలను ఉపదేశిస్తున్నావు నాయన. మేము భాగ్యవంతులమే, కానీ దీన్ని మేము పొందుకొనున్నట్లు బుద్ధి అనుగ్రహించు ప్రభు. నిర్లక్ష్యము చేయక
నాయనా మా బ్రతుకు దినములలో దీన్ని జాగ్రత్త చేసుకుని నీ నిత్య జీవము కొరకు సిద్ధపడినట్లు మమ్మలను బలపరచు నాయన. మమ్మలను నీవు నడిపించు ప్రభువా. నిరంతరము మమ్మల్ని హెచ్చరించు, ప్రోత్సహించు నాయన. మేమేమాత్రమును వెనుకడుగు వేయక నీవు అనుగ్రహించు ఈ కృపావరమును మేము పొందుకున్నట్లు నాయన మమ్మల్ని దయచూడు. దయచేసి ఈ మనవిని జ్ఞాపకం చేసుకో. సంఘముని కొరకు సిద్ధపరచు ప్రభువా. దుష్టుని యొక్క ఊరిలో చిక్కుకొనకుండా, దుష్ట మనస్కుల ప్రేరణల చేత హృదయమును చెదరగొట్టుకొనకుండా, పరిశుద్ధత యందును నిర్దోషత్వము పొందుట యందును ఎడతెక ఆశ కలిగి ఉండునట్లుగా సంఘమును నీవు సంరక్షించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.